సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే రవి శాస్త్రికి లైఫ్ టైం అవార్డు, 8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి, నేటి నుంచి జేఈ మెయిన్స్ అడ్డుకొని ప్రచారం ఇచ్చారు, వాటి నుంచి విముక్తి కల్పించాలి, అమ్మాయి ఆరోగ్యానికి 7 పరీక్షలు, న్యూస్ రీల్, ఆ షాపుపై రంగు పడింది, జీరో టికెట్ 10 కోట్లు, అయోధ్య ప్రసాదం వీఐపీ దర్శనం, కర్పూరి ఠాకూర్కు భారతరత్న, బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు, 40,000 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ. పోటెత్తిన భక్తజనం, అయోధ్య బలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు. హైదరాబాద్లో కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, బీసీల ఓట్లకు కులగణన అస్త్రం, లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తి హామీ ఇచ్చి దిశగా కాంగ్రెస్. టీడీపీలో ధిక్కార సర్వం, తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతల పట్టు, క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. అడవే చెంచులక్కకు అమ్మ, కారం తొక్కు చింతపులుసే నిత్య ఆహారం, సీజన్లోనే పోషకాహారం, విద్య వైద్య గిరి పోషణ సౌకర్యాలు నీటి మీద రాతలే. యూరియా సరఫరాలో కొరత, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. రవిశాస్త్రికి లైఫ్ టైం అవార్డు, 4 ఏళ్ల వార్షిక అవార్డులు ప్రదానం చేసిన బీసీసీఐ. 8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి, సెన్సెక్స్ 1,053 పాయింట్లు క్రాష్, నిఫ్టీ నష్టం 330 పాయింట్లు. నేటి నుంచి జేఈఈ మెయిన్స్ 2024 తొలి విడత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 12.3 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అడ్డుకొని ప్రచారం ఇచ్చారు. అస్సాంలో బీజేపీ ప్రభుత్వం తమ యాత్రకు అవరోధాలు కల్పిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. వాటి నుంచి విముక్తి కల్పించాలి, దేశ అభివృద్ధికి వారసత్వ రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతి అడ్డంకులుగా మారాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయి ఆరోగ్యానికి 7 పరీక్షలు, ఆడపిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే తల్లిదండ్రులు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించాలి. గర్ల్ చైల్డ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం, ఆ షాపులపై రంగు పడింది, జీరో టికెట్ 10 కోట్లు, అయోధ్య ప్రసాదం వీఐపీ దర్శనం, కర్పూరి ఠాకూర్ కు భారతరత్న, బీహార్ కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు, జననాయకుడిగా చిరపరిచితుడు, బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికిన ఠాకూర్, దేశ అత్యున్నత పురస్కారం పొందిన 49వ వ్యక్తి, నాయకత్వ దార్శనికతతో చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ. 40,000 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయానికి బడ్జెట్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ. 2023-24లో 26.831 కోట్లు కేటాయించిన సర్కార్. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ తొలి బడ్జెట్లో 40,000 కోట్లు కోరుతూ ప్రతిపాదనలు. 2 లక్షల వరకు రుణమాఫీకి మొత్తం 36,000 కోట్లు కావాలని అంచనా. ఈ ఏడాది 7,200 కోట్లు చెల్లించేలా ప్రతిపాదనలు. బ్యాంకులకు ప్రతి నెల 600 కోట్ల చొప్పున 5 ఏళ్ల పాటు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం. రైతు భరోసాకు మరో 22,500 కోట్లు కావాలి. వ్యవసాయ యాంత్రీకరణ, రైతు బీమా, వర్సిటీలకు నిధుల కోసం ప్రతిపాదనలు. పోటెత్తిన భక్తజనం, అయోధ్య బలరాముడి దర్శనానికి తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు. అయోధ్య భక్తజన సంద్రమవుతోంది. అంగరంగ వైభవంగా కొలువుదీరిన బలరాముణ్ణి దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు సరియూ తీరానికి పోటెత్తుతున్నారు. అయోధ్య రామయ్య ఇకపై బాలక్ రామ్. గణతంత్ర వేడుకల్లో అయోధ్య రాముడు శకటాన్ని ప్రదర్శించనున్న ఉత్తరప్రదేశ్ సర్కార్. ఆ దివ్య దరహాసం వెనుక బలరాముడి రూపకల్పనకు శిల్పి అరుణ్ తపస్సు. హైదరాబాద్ లో కాస్మెటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, బీసీల ఓట్లకు కులగణన అస్త్రం, లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్త హామీ ఇచ్చే దిశగా కాంగ్రెస్. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్న ఏఐసీసీ. గాంధీ భవన్ లో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డిలతో భేటీ అయిన ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి. సమావేశానికి హాజరైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు. టీడీపీలో ధిక్కార స్వరం, తమ సంగతి తేల్చాలని ఎక్కడికక్కడ నేతల పట్టు, క్షేత్రస్థాయిలో దిగజారిన పార్టీ పరిస్థితి. డబ్బున్న వారికే టికెట్, పార్టీని వీడేందుకు పలువురు సిద్ధం. గంటాను పట్టించుకుని చంద్రబాబు. బండారు సత్యనారాయణ మూర్తి సీటుపై అయోమయం, తడాకా చూపిస్తామంటున్న గాజువాక. అనకాపల్లి నేతలు పల్లా పీల. తీవ్ర నిరాశలో అయ్యన్న, పార్టీ కార్యక్రమాలకు దూరం. ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల్లో జనసేన చిచ్చు. మోసపోయానని మండిపడుతున్న దేవినేని ఉమా. సత్తెపల్లిలో బగ్గుమంటున్న కోడెల శివరాం. చిలకలూరిపేటలో పుల్లారావు పరిస్థితి అగమ్య గోచరం. ధర్మవరం, రాప్తాడులో పరిటాల శ్రీరామ్, సునీత అసంతృప్తి. అడవే చెంచులకు అమ్మ, కారం తొక్కు చింతపులుసే నిత్యాహారం, సీజన్లోనే పోషకాహారం, వైద్య విద్యం గిరి పోషణ సౌకర్యాలు నీటి మీద రాతలే. యూరియా సరఫరాలో కోత, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.
దీని వాడకంతో భూసారం తగ్గుతోందని, ప్రజల ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుందని భావిస్తున్న కేంద్రం రైతులు వినియోగం తగ్గించేలా చూడాలని రాష్ట్రాలకు ఆదేశం. యూరియా ఎంత తగ్గిస్తే అంత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటన. సేంద్రియ వాడకం పెంచాలని సూచన. 26 నుంచి 28 వరకు హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఏటా జనవరిలో నిర్వహించే హైదరాబాద్ సాహిత్య ఉత్సవాలు ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు జరగనున్నాయి. హైటెక్ సిటీలోని సత్వ నాలెడ్జ్ సెంటర్ నివేదిక కానుంది.